ఏమండి, రాజే దావీదు కర్ణభూషణాలు, కంఠహారాలు, హారాలు, చేతుల నిండా ఉంగరాలు, మెడ తిరగనటువంటి బంగారం గొలుసులు, జనాలందరికీ నాయకుడు, రాజు. అలా ఆశీర్వదిస్తే చాలు. ఆరాధించండి, కొట్టండి డప్పులు అంటే చాలు. అలాంటిదంటే ఈయన మొత్తం అంతా తీసేసి నార్మల్ వస్త్రాలు ధరించుకుని వాళ్ళందరికంటే గట్టిగా ఆటాడేస్తే ఈవిడ బాధ వచ్చేసింది. ఆయన ఎవరిని చూడలేదే. ఆయన ఎవరిని చూశాడు? నా దేవుణ్ణి నేను చూస్తా. నేను ఒకప్పుడు ఘనహీనమైనోడిని, ఆయనకి ఇష్టమైంది ఘనమైన పాత్రగా నేను నిలబెట్టాడు. ఇప్పుడు కూడా నా ఘనతను పక్కన పెట్టి ఘనతనిచ్చిన నా దేవుని ఎదుట ఘనహీనంగా ఆటాడతా. భార్యకి తేడా కొట్టింది. భార్యకి తేడా కొడతేమో బాబాయ్ ఎందుకు వచ్చిందని తుంచేసుకున్నాడా? మనం తుంచుకోవలసింది దేవునికి విరోధమైన వాటిని, కానీ రోజున దేవునికి అనుకూలమైన వాటిని తుంచేసుకుంటున్నారు అజ్ఞానులు. పరిశుద్ధతను కోల్పోతున్నారు, దేవుణ్ణి గణపరచలేని స్థితిలో నిలబెడిపోతున్నారు. తన్ను గణపరచు వాడిని మాత్రం గణపరుస్తాడు, తృణీకరించు వారిని తృణీకారం చేస్తాడు, త్రోసేస్తాడు. వాక్యం మనం చెప్పుకోవడానికి కాదండి, వాక్యం మనం అన్వయించుకోవడానికి. గొప్పోడండి దావీదు. డిగ్నిటీని పక్కన పెట్టి ఏం చేశాడు? దేవుణ్ణి ఆరాధించాడు. దావీదు అంతటి వాడే ఒంటి మీద ఉన్న రాజవస్త్రాలు తీసేసి సాదాసీద వస్త్రాలు ధరించుకుని ప్రజలందరినీ ఏనటువంటి రారాజు ప్రజల మధ్యలో నాట్యం ఆడాడండి. భార్యకు నీచుడైపోయాడు. ఆయన ఏమంటున్నాడంటే, నీ దృష్టికి నేను నీచుడిని అయిపోయినా పర్లేదు, నీ తండ్రిని పక్కన పెట్టి నాకు సింహాసనం ఇచ్చిన నా దేవుని ఎదుట నేను ఆటాడి తినే అన్నాడు. నన్ను గణపరచువాడు, నేను గణపరుస్తా. నువ్వు ఫీల్ అవుతున్నావంటే నువ్వు దేవుడు గణపరుస్తున్నావా? అసలు నువ్వు ఫీల్ అవుతున్నావంటే నువ్వు తగ్గించుకుంటున్నావా? అసలు దేవుడు ఎవరిని హెచ్చిస్తాడో? తన్ను తాను తగ్గించుకున్నవాడిని. అసలు దేవుడు ఎవరిని గణపరుస్తాడు? తన్ను తాను తగ్గించుకున్నవాడిని, దేవుణ్ణి గణపరిచిన వాడిని. దేవుని వాక్యానికి విరోధముగా నీ జీవితంలో ఏదైనా జరుగుతుందా? ఒకటి చెప్పు. ఇప్పుడు నువ్వు గణపరచట్లేదంటే నీ జీవితంలో ఘనతను నువ్వు ఆశించొచ్చా? నువ్వు దేవుణ్ణి గణపరచట్లేదంటే నువ్వు ఘనతను ఆశించుకో. నువ్వు దేవుని ఎదుట తగ్గించుకోవట్లేదంటే నువ్వు హెచ్చును ఆశించుకో. ఇది దేవుని యొక్క వాక్యం. ఎప్పటికైనా తగ్గించుకుంటూ ఉండు, దేవుడు హెచ్చిస్తాడు. కొన్ని సందర్భాల్లో ఘనహీనులం అయిపోతామండి మేము. కొన్ని సందర్భాల్లో గణపరచబడతాం. గణపరచబడుతున్నప్పుడు ఓహో అను, ఘనహీనులుగా ఉన్నప్పుడు ఏహే అను. అన్ని సందర్భాల్లో దేవునికి స్తోత్రం. దేవునికి అనుసైగల్లో ఉన్నాం. ఈ రోజున ఈ అనుభవం రేపటి మా అత్యద్భుతమైనటువంటి అనుభవానికి దారితీస్తుంది. ఈ రోజున మా తగ్గింపు రేపటి హెచ్చింపుకు దారితీస్తుంది. ఈ రోజున దేవుణ్ణి గణపరిచాం కానీ దేవుణ్ణి నిందించలేదే. దేవుణ్ణి గణపరిచిన ఈ స్థితి మమ్మును ఘనత నిమిత్తమైన పాత్రగా నిలబడడానికి ఆస్కారం అవుతుంది. ఎందుకంటే దేవుని వాక్యాన్ని నమ్ముతున్నాం కాబట్టి. పైకి మాత్రమే కాదు, నమ్మి ప్రకటిస్తున్నాం. లేకపోతే ఏమనుకుంటాం మేము? అవన్నీ అనుభవాలలాగా చెప్పుకోవడానికి మాత్రమే. ఎందుకంటే మీకు అనుభవం జరగడానికి ఇలా ఉండాలి, మాదిరిగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, విధేయతగా ఉండాలి, లోబడాలి, తగ్గించుకోవాలి, దేవుణ్ణి మాత్రమే కనపరచాలి. మనకి దేవుడు తప్ప ఎవ్వడ అతీతుడు కాదండి. నీ చుట్టాలు, నీ పట్టాలు, నీ ఇరుగోళ్ళు, నీ పొరుగోళ్ళు, లేకపోతే నేను గొప్పగా ఫీల్ అయిపోతున్న వాళ్ళు ఎవ్వరు అతీతులు కాదు నీ దేవుని కంటే. నీ దేవుని కొరకు నిలబడు, నిన్ను నిలబెడతాడు.